అగ్నివీర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. ఎలా ఉంది నోటిఫికేషన్? అంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? అసలు నోటిఫికేషన్ గురించి ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ 17½ నుంచి 21 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో యూత్ ఉన్నారో, వాళ్ళకి ఇప్పుడు ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్‌కి యూత్ కావాలండి. సో, ఇందులో ఈ అగ్నివీర్ అనేది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మా టైంలో మేము 20 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఏళ్ళు కంపల్సరీ చేయాలన్నమాట. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 4 ఏళ్ళు అంటే 6 నెలలు ట్రైనింగు, మిగతా 3½ ఇయర్స్. హ్మ్. ఓ 4 ఇయర్స్ కనుక మీరు పనిచేసి, మీ యూత్‌ని దేశం కోసం కనుక మీరు రక్షణ దళం కోసం సేవ చేస్తే, మీకు నెలకి 30,000-40,000 వరకు జీతం. అంటే డిపెండ్ అపాన్ దేర్ క్యాడర్ మాట. హ్మ్. వాళ్ళకి 30,000-40,000 ఇస్తారు. తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇందులో కొంతమందిని పెర్మనెంట్‌గా తీసుకుంటారు. ఒకవేళ నేను ఉంటాను కంటిన్యూ అంటే మెరిట్ చూపిస్తే ఉంటారు. హ్మ్. లేదు అనుకుంటే ఓ 75% పీపుల్‌ని, బాబు నువ్వు సేవ చేసినందుకు చాలా థాంక్స్. సో, ఇది నీ సేవానిధి అని చెప్పి ఒక రూ. 11,00,000 హ్మ్. గవర్నమెంట్ వీళ్ళకిస్తుందన్నమాట. ఈ 11,00,000 తీసుకొని వీళ్ళు బయటకొచ్చినప్పుడు దేర్ ఆర్ 100 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మాట. హ్మ్. వాటిలో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డిసిప్లిన్డ్‌గా ట్రైన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. హ్మ్. లేదు నేను బిజినెస్ చేసుకుంటానంటే ఈ 11,00,000తో మీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో మీరు చేసుకోవచ్చు. సో, నేననేది యూత్‌కి ఏంటంటే ప్రెజెంట్ యూత్‌కి మీరు ఇంటర్మీడియేట్‌కి వెళ్తారు, కాలేజీకెళ్తారు, ఏదో సరదాగా తిరుగుతారు, ఏవో మా గర్ల్ ఫ్రెండ్, ఫేస్‌బుక్ ఈవెన్ రకరకాలు తిరుగుతారు. హ్మ్. సో, ఈ 21 ఇయర్స్ వరకు మీరు చేసేది పెద్ద పనేం ఉండదు. సో, ఈ 4 ఏళ్ళు కూడా మీరు కనుక దేశ సేవ చేస్తే, మీకు దేశానికి సేవ చేశాననే తృప్తి వస్తుంది. నెలకి 30,000-40,000 వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, యూ విల్ గెట్ ఎక్స్‌పోజర్ టు ద కంట్రీ మాట. ఎందుకంటే హ్మ్. ఇక్కడ మన కాలనీలో మనం ఉన్నాం అనుకోండి, అవును. పెద్దగా మనకేం తెలీదు. అదే ఎప్పుడైతే మనం కంట్రీ లెవెల్ ఎళ్ళామంటే, ఆ కంట్రీ లెవెల్‌లో రకరకాల అన్ని స్టేట్‌ల నుంచి వస్తారు. హ్మ్. సో, మన భాషలు నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వేరే వేరే కల్చర్ నేర్చుకోవచ్చు. తర్వాత ఓహో! నేనెక్కడున్నాను, నేను ఎంతవరకు ఇంప్రూవ్ అవ్వగలను, ఇలా చేస్తే కూడా అవకాశం ఉంది అని చెప్పి మీకు ఎక్స్‌పోజర్ వస్తుంది. హ్మ్. ఆ ఎక్స్‌పోజరు ప్లస్ ఎక్స్‌పీరియన్సు ప్లస్ మీరు కావాల్సితే ప్రైవేట్‌గా ఏమైనా చదువుకున్నా చదువుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు వస్తే యూ కెన్ మీకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఏదైనా మీ మీ క్యారియర్‌ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోతాను, లేకపోతే ఐఏఎస్ అయిపోతాను అంటే మీరు అవ్వితే అవ్వచ్చు. నో హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. అప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేననేది ఏంటంటే ఈ 4 ఇయర్స్ యూత్‌ని దేశం కోసం సేవ చేసినట్టయితే మీకు సేవ చేశానని తృప్తి కలుగుతుంది. మీకొక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ప్లస్ మీ ఫాదర్‌కి, మీ పేరెంట్స్‌కి మీరు బర్డెన్ అవ్వక్కర్లేదు. హ్మ్. మీకు ఎందుకంటే ఇప్పుడు మన కాలేజీలో కన్నా వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి. కాలేజీలో చదువుతున్నప్పుడు ఏమవుతుంది, మన పేరెంట్స్ 2,00,000, 3,00,000 ఇవి కడుతూ ఉంటారు. డబ్బులు కడుతూ ఉంటారు. హ్మ్. తర్వాత మనకు ఉద్యోగం వస్తుందో రాదో పెద్ద డౌటు. మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇదైతే ఏమవుతుందంటే ఎవరి మీద ఆధారపడకుండా ఓకే. నా అంతట నేనే ఇండిపెండెంట్‌గా చేసుకున్నాననేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా 17½ ఇయర్స్ ఏజ్‌లోనే డిఫెన్స్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యి 78 నుంచి 93 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్